Hello everyone, I am Dr. Vikas Reddy Madali, consultant interventional cardiologist at Omega Hospitals, Kachipalli. చాలామంది పేషెంట్స్ యూజువల్గా చెస్ట్ పెయిన్ లేకుండా కూడా హార్ట్ అటాక్ వస్తుంటుంది అనే క్వశ్చన్ నన్ను కామన్గా అడుగుతుంటారనమాట. సో జనరల్గా చెస్ట్ పెయిన్ అనేది యూజువల్గా 80% ఆఫ్ పీపుల్కే వస్తుందండి. ఎవరికైతే షుగర్ ఉంటుందో, ఎస్పెషల్లీ అన్‌కంట్రోల్ షుగర్ ఉన్న వాళ్ళకి, క్రానిక్గా స్మోకింగ్ చేసే వాళ్ళకి కొన్నిసార్లు చెస్ట్ పెయిన్ రాదు. వాళ్ళు చెప్పే ఒక్కొక్క కంప్లైంట్ ఏంటంటే నడుస్తున్నప్పుడు ఆయాసం రావడం కానీ, ఆర్ గుండె దడ అంటే పాల్పిటేషన్స్ అంటామన్నమాట. హార్ట్ బీట్ తనకే ఎక్కువ వినిపిస్తుందని ఇలాంటి కంప్లైంట్స్ చెప్తుంటారండి. ఇవన్నీ మనం యాక్చువల్గా యాంజినా ఈక్వివాలెంట్స్ అంటామన్నమాట. అంటే చెస్ట్ పెయిన్ ఎంతైతే సివియర్గా వస్తుందో ఈ ఆయాసం కూడా అండ్ పాల్పిటేషన్స్ కూడా అంత సివియర్గా వస్తుంటాయన్నమాట. ఎవరికంటే కామన్గా ఎల్డర్లీ ఫీమేల్స్ ఎస్పెషలీ అబోవ్ 70 ఇయర్స్ వాళ్ళకి, అన్‌కంట్రోల్ షుగర్స్ ఉన్న వాళ్ళకి చెస్ట్ పెయిన్ రాదండి. వాళ్ళకి కేవలం నడుస్తున్నప్పుడు ఆయాసం రావడం కానీ ఇలాంటి కంప్లైంట్స్ వస్తుంటాయి. సో వాటిని మనం యూజువల్గా ఏం కావాలని తీసుకోకూడదు. అలాంటప్పుడు కార్డియాలజిస్ట్ దగ్గరికి వచ్చి జనరల్గా బేసిక్ టెస్ట్లు అన్నీ చేసుకోవడం వల్ల లైక్ ఈసీజీ, ట్రెడ్మిల్ టెస్ట్, 2D ఇవన్నీ చేయిస్తే అది నిజంగా హార్ట్ వల్ల వస్తుందా, లేకపోతే కొన్నిసార్లు లంగ్స్ వల్ల కూడా మనకు ఆయాసం వస్తుంటుందన్నమాట. ఈ డిఫరెన్షియేషన్ అనేది మనకు బాగా అర్థమవుద్ది. సో మై రిక్వెస్ట్ ఎవ్రీవన్ ఈజ్ దట్ ఎవరైతే ఆయాసంగా ఉన్నా, ఎస్పెషలీ అన్‌కంట్రోల్ షుగర్ ఉన్న వాళ్ళకి, గుండె దడ ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నప్పుడు కార్డియాలజిస్ట్ దగ్గరికి వచ్చి అడ్వైస్ తీసుకొని అవసరమైతే యాంజియోగ్రామ్ చేసుకోవడం వల్ల యూజువల్గా హార్ట్ అటాక్స్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో దట్ ఎవ్రీవన్ కెన్ స్టే హెల్తీ ఇన్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్.